బస్సు సౌకర్యం లేక విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇంద్రానగర్, తక్కెళ్లపాడు గ్రామాలకు సరైన ప్రజా రవాణా సౌకర్యం లేక విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందిరానగర్ గ్రామం నుండి ఊటుకూరు హైస్కూల్కు దాదాపు 40 మంది విద్యార్థులు ఆ గ్రామం నుండి చదువుకోవడానికి 3 కిలోమీటర్లు సైకిల్పై వస్తూ ఉంటారు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. సరైన సౌకర్యం లేక విద్యార్థులు స్కూల్కి వెళ్లలేక డ్రాపౌట్ అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పడుతున్న కష్టాల గురించి వారి తల్లిదండ్రులు మాటల్లో విందాం. ఇందిరానగర్ గ్రామం నుండి అటవీ ప్రాంతంలో రావాలంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మాకు స్టూడెంట్ స్పెషల్ బస్సు సౌకర్యం కల్పిస్తే 10వ తరగతైనా పూర్తి చేస్తామని, లేకపోతే మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరానగర్ నుంచి ఊటుకూరు జెడ్పీహెచ్ఎస్ ఊటుకూరు హై స్కూల్కి రోజు స్కూల్కి వస్తాను. కానీ మేము 40 మంది ఆడపిల్లలం వస్తున్నాము ఈ స్కూల్కి. కాకపోతే అడవి మధ్యలో నుంచి రావడానికి మాకు చాలా కష్టంగా ఉంది. అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మాకు స్టూడెంట్ బస్సు వేయాలని మేము కోరుకుంటున్నాము. తక్కెళ్లపాడు నుంచి జెడ్పీహెచ్ఎస్ ఊటుకూరు స్కూల్కి వస్తున్నాను. మేము స్కూల్కి రావడానికి చాలా కష్టం అవుతుంది. కనుక మాకు స్టూడెంట్ బస్సు ఏర్పాటు చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుచున్నాము. మేము ఇక్కడ పిల్లల్ని ఊటుకూరుకి గ్రామానికి పంపిస్తున్నాం హై స్కూల్కి. మా పిల్లలతో పాటు ఒక 35 మంది పిల్లలు పోతున్నారు. ఎక్కువ బాయ్స్ కన్నా లేడీస్ పిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి మేము పోయేదానికి సైకిల్ ఏర్పాటు చేశాము. ఈ మధ్య రోడ్లలో ఏ చెట్లు, తోపులు, వంకలు, వాగులు, అడవి ప్రాంతంగా ఉంది. 3 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. మాకు ఊటుకూరు దగ్గర లేదు. ఇట బైపాస్కి వెళ్ళాలన్నా కానీ 3 కిలోమీటర్లు బైపాస్కి వెళ్ళాలి. అందుకని మేము హై స్కూల్కి ప్రైవేట్గా చదివిలేకపోతున్నాం. గవర్నమెంట్లోనే ఎక్కడికైనా మేము ఎస్టీలు సార్, మేము అంత స్తోమత లేదు మాకు. ఎక్కడికైనా గవర్నమెంట్లోనే చదివించుకోవాలనుకుంటున్నాం. హై స్కూల్లో 10వ తరగతి దాకా ఉంది సార్ మాకు ఊటుకూరు దగ్గర. ఇక్కడ మధ్యలో మళ్ళీ కళ్ళు దుకాణాలు, అక్కడల్లా పోయేవాళ్ళు తక్కిలపాటి నుంచి ఇక్కడ అబ్బాయిలు తిరుగుతూ ఉంటున్నారు. ఆడపిల్లలకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ మాకు పంపించుకోవడానికి. మా పిల్లలకి ఏదన్నా అలాగ సైకిల్ మీద కాకోకుండా ఏదైనా బస్సు కావాలని అడుగుతున్నాను మిమ్మల్ని. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతుంది. వర్షాకాలం కానీ అసలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. మేము పనులన్నీ వదులుకొని అమ్మాయిని వదిలిపెట్టాల్సిన అవకాశం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున మాకు స్కూల్ బస్సును ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అమ్మాయిలు వెళ్ళాలంటే ఇక్కడ అడవి ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి చాలా భయపడుతున్నారు. అందుకని ప్రభుత్వం ద్వారాగా ఆ స్కూల్కి మా ఇందిరానగరం గ్రామం ద్వారాగా ఊటుకూరుకి తక్కెళ్లపాడు ద్వారాగా పోయి అమ్మాయిలందరికీ అవకాశంగా ఉంటుంది. కాబట్టి మా ఊరి నుంచి స్కూల్ బస్సు పంపిస్తారని కోరుకుంటున్నాము. మా స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు 35 మంది పిల్లలు ఊటుకూరు స్కూల్కి పోయేదానికి 3.5 కిలోమీటర్ల దూరం పోవాలి. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మాకు గవర్నమెంట్ నుంచి ఒక స్కూల్ బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. అందులో ఎస్టీ పిల్లలు కాబట్టి చదివేది అంతంత మాత్రం, కాకపోతే స్కూల్ దూరం ఉన్నందువల్ల స్కూల్ పోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి కొంతమంది స్కూల్కి కూడా పోకుండా ఇంట్లోనే ఉంటున్నారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.